సో మోర్టల్ కాంబాట్ 2 మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఏంది ఇది అంటే లైక్ బేసిక్‌గా బ్రో దీంట్లో మనకి స్టోరీలు, గీరీలు అన్నీ పక్కన పడేసి వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఎంజాయ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. వాళ్ళకో క్లారిటీ ఉంది, మనకో క్లారిటీ ఉంది. అలా చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. అంతకంటే ఎక్కువ ఆలోచించినామనుకో సినిమాలో చాలా బొక్కలు కనపడతా ఉంటాయి. దానివల్ల ఎందుకు ఇది అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తది. అట్లా అనుకున్నా గానీ ఇది ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ కంటే ఇది బెటర్. అది ఫస్ట్ పార్ట్ కూడా కాదని చెప్పను కానీ ఇట్ వాస్ రియల్లీ బ్యాడ్ ప్రొడక్ట్ విత్ అ బ్యాడ్ లీడ్ క్యారెక్టర్. మిగతా అన్ని మంచి అనిపిస్తాయి. ఇప్పుడు లెస్ చేస్తే మనకి కంగ్లవ్ కానీ, లూ క్యాంగ్ కానీ, రేడన్ కానీ, సబ్ జీరో వర్సెస్ స్కార్పియన్ ఫైట్ కానీ అట్లాంటివి మంచిగా ఉంటాయి ఫస్ట్ మూవీలో. దీంట్లో అలాంటి ఎపిసోడ్స్ బాగున్నాయి. ఫస్ట్ మూవీ కంటే దీంట్లో బెటర్ చేసిన అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ సీక్వెన్సెస్, యాక్షన్ చేస్తుంటే ఫైట్ సీక్వెన్సెస్ అని కూడా వెల్ కొరియోగ్రాఫ్డ్ అనిపిస్తూ ఉంది. అవి మంచిగా అనిపించినాయి. కొన్ని ఏరియాస్లో ఏదబ్బా అని ఫీలింగ్ వస్తూ ఉన్నా కానీ బెటర్ దాన్ ఫస్ట్ పార్ట్, అది మంచిగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిందని చెప్పలేం కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది భయ్యా, మనం ఏదో పెద్ద మాస్టర్ పీస్లు ఎపిక్ క్యారెక్టర్ స్టడీలు చేయట్లేదు. జనాలు ఓ 2 గంటలు వాళ్ళ బ్రెయిన్ పక్క పెట్టే సినిమా చూడాలి. వాళ్ళు అదే మైండ్లో పెట్టుకొని సినిమాని కొట్టే తెచ్చేలాగా పెట్టుకున్నారు. ఎక్కువ ఏదో ఎక్స్ప్లోర్ చేయొద్దు, క్యారెక్టర్స్ ఏదేదో ఫీల్ అవుతుంది అన్నట్టుగా బిల్డప్ మింగకుండా ఎంత పెట్టాలో అంతే పెట్టి ఫట కథ ముంగడికి వెళ్ళిపోతా ఉంటది. అది నాకు ఓకే మంచిగా అనిపించింది. 1 hour 55 minutes ఉంటుంది సినిమా. దానిలో క్రెడిట్స్ తీసేస్తే 1 hour 45 minutes. ఎక్కడ కూడా పేసింగ్ ఆఫ్ అనిపించలేదు. అట్లా అనుకున్నా కానీ ఏ క్యారెక్టర్ కూడా వీళ్ళేదో మంచిగా ఉంది అన్నట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. బట్ స్టిల్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అంటే 2 అనిపించినాయి. ఒకటి జానీ కేజ్ అండ్ ఆల్సో కిటానా. ఇద్దరు ఇదే సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. జానీ కేజ్ ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అనిపించింది. అండ్ ఫస్ట్ మూవీ నుంచి కేనో చాలా బాగుంటాడు. దీంట్లో ఇంకా ఎక్కువ నమ్మిన మన వల్ల. సో అట్లా అనుకున్నా కిటానాది ఒకటి బ్యాక్ స్టోరీ నడుస్తుంది, ద చోజన్ వన్ ఆర్ ఎల్స్ షీ వాస్ సపోజ్డ్ టు బి ద క్వీన్, అట్లా ఏదో నడుస్తూ ఉంటుంది. ఓకే అనిపిస్తుంది. బట్ మిగతా ఏ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ కాదు కదా, ఎందుకు ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. నాకు పర్సనలీ లూ క్యాంగ్ నాకు చాలా ఇష్టం. ఒక సూపర్ యాక్షన్ సీక్వెన్స్ పడింది, తర్వాత ఓకే సరేలే అనే ఫీలింగ్ ఏదో వచ్చింది. అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి. మోర్టల్ కాంబాట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఎవడు బతుకుతాడో ఎవడు చస్తాడో లాస్ట్ వరకు మనకు తెలియదు. కాబట్టి ఏ క్యారెక్టర్ మీద కూడా అంత పెట్టుకోలేదు అనుకుంటాం. బట్ స్టిల్ అది వర్కౌట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ బతుకుతుంది, ఈ క్యారెక్టర్ బతుకదు అని చెప్పేసి నువ్వు స్టార్టింగ్ నుంచి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటావు. అదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు తెలుసు నువ్వు ప్రిడిక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి, కాబట్టి వాళ్ళు కూడా కానీలే అనే ఫీలింగ్ తోటి అనిపించింది. బట్ చెప్తున్నా కదా, ఇది ఒక ఇది ఇంతేలే అన్నట్టుగా వెళ్తే బాగా ఎక్కేస్తుంది అనే ఫీలింగ్ నాకు. అలా ఓకే అనిపించింది నాకైతే మాత్రం. బట్ స్టిల్ లూ క్యాంగ్ ఓకే అనిపించింది ఈ సినిమాలో. కంగ్లవ్ కానీ, స్కార్పియన్ వర్సెస్ సబ్ జీరో మళ్ళీ వచ్చింది దీంట్లో. ఇట్ వాస్ కొరియోగ్రాఫ్డ్ రియల్లీ వెల్. మస్త్ అనిపించింది చూస్తుంటే, విజువల్గా మంచి అనిపించింది. అట్లా అనుకున్నా కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ గుడ్ బట్ నాట్ గ్రేట్. ఎట్లా అంటే చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి దీంట్లో, ముఖ్యంగా మనకు ఫైట్స్ కానీ అవన్నీ ఒక చిన్న సెగ్మెంట్స్ లో నడుస్తూ ఉంటాయి. కొన్ని పార్ట్స్ నచ్చుతుంది, బట్ సాటిస్ఫాక్షన్ దేనితో రాదు. దీని తర్వాత ఇది అన్నట్టుగా కట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇలాంటి సినిమాల్లో గోర్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. గోర్ అండ్ వైలెన్స్ వల్ల మెయిన్ గోల్ ఏంటి ఈ సినిమాకి అంటే మాత్రం వైలెన్స్ వచ్చినప్పుడు కొంచెం సాటిస్ఫై కానీ కొంచెం ఫన్ రావాలి కదా. అదంతా ఫేక్ అని తెలుస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఫేకే, బట్ స్టిల్ దీని లింక్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. అరేది సీజీ అని తెలుస్తుంది, కొంచెం ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ వస్తుంది. బట్ వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి వాళ్ళు ఏదో చేసారు భయ్య, అంతకంటే ఇంకేం చేయలేకపోతే. అదే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతున్నా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ మూవీ. ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ మూవీలో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో సెకండ్ మూవీలో బొక్క కూడా ఉండవు, ఫరకే పడదు, ఏమనిపించదు, ఇంట్రెస్టింగ్ ఏది ఉండదు. బట్ స్టిల్ ఓకే ఏదో నడుస్తుందిరా కానీ అనే ఫీలింగ్ నడుస్తూ ఉంటుంది. సెకండ్ పార్ట్లో క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ అంటే నేను చెప్పినట్టుగానే జానీ కేజ్ బాగున్నాడు. అండ్ ఆల్సో కిటానా పర్లేదని ఫీలింగ్ వచ్చింది. కిరణ్ కూడా ఫస్ట్ మూవీ నుంచి ఓకే అనిపించింది. అండ్ మెయిన్ విలన్ షావుఖాన్ ఓకే, జస్ట్ ఓకే. వాడు పెద్ద బాడీ బిల్డర్ లెక్క ఉంటాడు, ఏమీ ఉండదు. సేమ్ అదే రెగ్యులర్ విలన్ ట్రోప్ ఎట్లా ఉంటుందో అదే నడుస్తూ ఉంటుంది. బట్ దీంట్లో విపరీతంగా నచ్చని విషయం ఏంటంటే చాలా క్యారెక్టర్స్ కి ప్లాట్ ఆర్మర్ ఉంటుంది. వీడిప్పుడు చచ్చిపోద్దు, ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఇప్పుడు చచ్చిపోద్దు అన్నట్టుగా సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. దీంట్లో చిన్న స్పాయిలర్ ఇస్తా, సానియా బ్లేడ్ అక్క నువ్వు అసలు బతుకుండడానికి అసలు ఛాన్సే లేదు అసలు మోర్టల్ కాంబాట్ లో. ఫస్ట్ మూవీలో వెళ్ళిపోవాల్సింది. సెకండ్ మూవీ లాస్ట్ వరకు ఎట్లా బతికినావు అక్క అంటే స్పాయిలర్ అనుకోకండి, అది నాకు చిరాకు లేసింది అది. ఎందుకు అక్కడ వేరే క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి, ఈమె మాత్రం బతికిపోతుంది ఎట్లా? దట్ ఈస్ మై క్వశ్చన్. స్పాయిలర్స్ అనుకోకండి, ఐమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. నాకు చాలా చిరాకు లేసింది అది. బట్ బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మోర్టల్ కాంబాట్ గేమ్స్ ఎవరైతే ఆడున్నారో, నేను ఆడలేదు, వాళ్ళకి మాత్రం ఫన్ బాగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గేమ్స్లో ఏవైతే స్పెషల్ పవర్స్ ఉంటాయో, డైలాగ్స్ ఉంటాయో, క్యారెక్టర్స్ ఉంటాయో, ఫైట్స్ ఉంటాయో, వాటన్నిటిని ఆల్మోస్ట్ తీసుకొచ్చారని చెప్తా. చాలా వరకు బాగున్నాయి. లిటరల్ గా విజువల్ ఎఫెక్ట్స్ కానీ, CGI కానీ బాగా తీసారు, బాగుంది అనిపించింది. ఇప్పుడు బరాకా కానీ వాటన్నిటిని బాగానే పెట్టారు అనిపించింది. బట్ స్టోరీగా ఒక సినిమాగా చూస్తే మాత్రం ఇట్స్ అనదర్ స్లాప్. ఓకే ఏదో వెళ్తుంది. ఇవాళ చూసిన గట్టి కొడితే గంటలో మర్చిపోయినా, ఇప్పుడు నేను వచ్చి గంట అయిందా మ్యాక్సిమం కానీలే అన్నట్టుగా వెళ్ళిపోయింది అన్నట్టు. ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే థియేటర్లో
మంచి సౌండ్ సిస్టమ్‌లో చూసేసి మర్చిపోవాలనుకుంటే ఎళ్లి చూసేయండి. ఇబ్బందేం లేదు. బట్ బెటర్ దాన్ ఫస్ట్ పార్ట్. అట్లని చెప్పేసి అదేదో సూపర్ సినిమా అని కూడా కాదు. ఏదో అదే బ్యాడ్ సినిమా. దానికంటే ఇది బెటర్ ఉంది. అంతకంటే ఇంకేం చెప్పలేను. సో యాహ్! 'మోర్టల్ కాంబాట్' మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 'రేజర్' సినిమా చూడాలనుకుంటున్నా. నాకు కుదరని టైంలో పడ్డాయి. ఆ టైంలో పడ్డా గాని ఎళ్దాం అనుకున్నా గానీ, ఒకటే ఒక టికెట్ సోల్డ్ ఔట్ అయింది ఆ థియేటర్‌లో. అది ఖచ్చితంగా క్యాన్సెల్ చేస్తానని భయమైతుంది నాకు. సో, ఖచ్చితంగా ట్రై చేస్తా ఇవాళ రివ్యూ ఇవ్వడానికి. లేదంటే రేపు పొద్దున వస్తది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.